పెద్ది టీజర్ రివ్యూ. ఈ రివ్యూలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయట్లేదు, లైక్ చేసి వెళ్ళిపోతున్నారు. సో సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం అనమాట. రామ్ చరణ్ ఒక మాస్ మూవీలా అనమాట. ఇది మాస్ మూవీ అనమాట. సో ఈ మూవీలో జాన్వీ కపూర్ కూడా నటించింది అనమాట హీరోయిన్గా. సో బుచ్చిబాబు డైరెక్షన్ అనమాట. ఇది ఒక యాక్షన్ మూవీ అనమాట. సో 1980లో ఆ కాలంలో సాగే స్టోరీ అనమాట. ఇది ఒక గ్రామం ప్రతిష్ట కోసం హీరో చేసే తన పోరాటాలు అక్కడైతే సీన్స్ అయితే ఉంటాయన్నమాట. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ నిర్మాణం. ఈ మూవీపై అంచనాలు అయితే చాలా పెట్టేశారు, చాలా అంచనాలు అయితే ఉన్నాయి. సో పెద్ద మూవీ అయితే స్టోరీ అయితే 1980ల గ్రామంలో జరిగే ఒక గొడవల నేపథ్యంలో సాగే కొన్ని సీన్స్ అయితే ఫైట్ సీన్స్ అయితే ఉంటాయన్నమాట. యాక్షన్ మూవీ, యాక్షన్ సీన్స్. సో అట్లా అనమాట. రామ్ చరణ్, జాన్వీ కపూర్. పెద్ద మూవీ అయితే మన బుచ్చిబాబు, ఓపెన్ ఫేమ్ బుచ్చిబాబు అయితే డైరెక్షన్ చేశారు. రామ్ చరణ్ కెరియర్లో ఇది చాలా స్పెషల్ మూవీ అని చెప్పవచ్చు. మరియు బడ్జెట్ కూడా చాలా గేమ్ చేంజర్ తర్వాత ఈ పెద్ద మూవీ అని చెప్పవచ్చు అనమాట. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఏఆర్ రెహమాన్ అనమాట. ఈ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి పెద్ద మూవీ మీద అయితే చాలా అంచనాలు అయితే నెలకొన్నాయి. సో గ్లిమ్స్ టీజర్ మాస్ లుక్స్, మాస్ ఎలిమెంట్స్తో అయితే ఆధార కొట్టేసింది. సో గ్లిమ్స్ కానీ టీజర్ కానీ బాగుంది. అండ్ రామ్ చరణ్ అయితే రంగస్థలం చిట్టిబాబు వైబ్స్ వస్తే ఇక్కడ థియేటర్లో అయితే బ్లాస్ట్ అయిపోతుంది, మొత్తం రూల్ అయిపోతుంది. గోదావరి యాస, పల్లెటూరి పాలిటిక్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఆడియన్స్ అయితే బాగా కనెక్ట్ అయ్యేలాగా ఉంది అనమాట. బుచ్చిబాబు అయితే ఇంటర్వ్యూలో రామ్ చరణ్ అన్నతో ఫైట్స్ ఉన్నాయి, ప్రతిదీ వేరే లెవెల్ ఉంటాయి అనేది అన్నానమాట బుచ్చిబాబు. అంటే ఫైట్స్ చాలా బాగున్నాయి అనేసి బుచ్చిబాబు అయితే చెప్పాడనమాట. సో రెహమాన్ అయితే బీజిఎం టైటిల్ కార్డ్ దగ్గర గూస్ బంప్స్ గ్యారంటీ అనమాట. అంత బాగుంది బీజిఎం కూడా. అండ్ బుచ్చిబాబు మొదటి మూవీ లవ్ స్టోరీ. ఇది ఫుల్ మాస్ మూవీ అయితే చేయగలడా అనే క్వశ్చన్ మార్క్ అయితే వచ్చింది గైస్. అట్లయితే అనిపించింది నాకు. ఈ మాస్ మూవీ అయితే చేయగలడా అనే డౌట్ అయితే వచ్చింది నాకు. అండ్ అట్లా డౌట్ వచ్చింది. అండ్ పల్లెటూరు బ్యాక్గ్రౌండ్, పెద్ద మనుషుల మీద తిరగపడడం, రంగదనం, పుష్ప వైబ్ వస్తే కంపారిజన్స్ అయితే వస్తుంది పక్కగా. కొత్తగా ఏం చూపిస్తాడో చూడాలి ఇక. అలా అయితే అనిపించింది. అండ్ టీజర్ గ్లిమ్స్ రాకముందు బాగానే ఉండేది ఎక్స్పెక్టేషన్. కానీ ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్కి 1000 కోట్లు టార్గెట్ పెద్ద మూవీతోనే కొట్టచ్చు. కానీ ఈ కంటెంట్ అయితే పుష్ప ఆర్ఆర్ రేంజ్లో ఉండాలి. అట్లా ఉంటేనే 1000 crores అయితే దాటుతుంది. పెద్ద అంటే పులి అనమాట. బాక్సాఫీస్ వేటాడడానికి వస్తున్నాడు. అండ్ చూద్దాం ఎలా ఉంటుందో. సో అండ్ పెద్ద టీజర్ ట్రైలర్ ఇంకా రాలేదు. సో గ్లిమ్స్ అయితే బాగానే ఉన్నాయన్నమాట. గ్లిమ్స్ బాగానే ఉన్నాయి, అదరగొట్టారు. అండ్ సీన్స్ కూడా చాలా ఫైట్ సీన్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఫైనల్గా నాకు వచ్చిన అప్డేట్ అయితే ఇదన్నమాట. సో ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.
వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ బటన్ చేసేసి లైక్ కూడా లైక్ చేసేసి